10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోడా పోయే ఫ్లాష్ బ్యాక్. ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. చూడండి. Extracted by using the Gerber Weibull Berntrop. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గల ఇక్కడ గల చంద్రబాబు నాయుడు గారు అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఏంటి సార్ అది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. ఫ్యూచర్ ఉంది. మా అబ్బాయి అయితే చాలా డిప్రెస్ అయిపోయాడు. ఒకసారి చెప్పాను, ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒక మహిళని కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? భగవంతుడు ఊరికే వదలడు, బయటికి కూడా రాలేకుండా లోపల పెడతాడు. మొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలాగా అలా చూసుకున్నారు. ఒక చిన్న మా హస్బెండ్, మా అన్నలు ఒక సైడు, వీళ్ళందరూ నా వెనక నించున్నారు కాబట్టి నేను బలంగా ముందుకు వెళ్ళగలుగుతాను. మీరే చూసి చెప్పండి, మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా. నువ్వు నోరు మస్తావు పెకనా. నాతో పాటు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల నాకు ఒక ఇమేజ్ ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన తర్వాత చాలా గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి గారు. ఈ ఫోటో చూసిన తర్వాత నేను ఆయనతో ఫోటో తీసుకున్నట్టుందా, ఆయన నాతో ఫోటో తీసుకున్నట్టుందా ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎవరు చేతులు కట్టుకొని నించున్నారు పక్కన? చేతులు పట్టుకొని నించుంది ఎవరు? నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మస్ అయిపోతావు. ఇప్పుడు నేను 2 లక్షల మంది ప్రజలకి ప్రతినిధిగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తిని సహజంగా ఏంటి బాబా అన్న ఇంకోసారి. ఇప్పుడు నేను 2 లక్షల మంది ప్రజలకి ప్రతినిధిగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తిని సహజంగా నేను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. డ్యాన్స్ చేశా, కష్టం కదా డ్యాన్స్ చేయడం ఈ వయసులో. అసలుడే గాని మహానుభావుడు. యూ కెన్ ఎంజాయ్ ది డ్యాన్స్. మొన్న ట్రెక్కింగ్ చేశా, కష్టమేగా. ట్రెక్కింగ్ లో కూడా ఎంజాయ్ చేశా. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. థ్యాంక్స్. జైలు కష్టమేగా, జైల్లో కూడా ఎంజాయ్ చేస్తా. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. డాన్సింగ్ అయింది, ట్రెక్కింగ్ అయింది, జైలింగ్ సిద్ధంగా ఉన్నా. చేసుకోమని కూడా చెప్తున్నా. చచ్చిపోతున్నా. ప్రజలున్నారు, అంతిమంగా ప్రజలున్నారు, భగవంతుడు ఉన్నాడు. తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు, భగవంతుడు నిర్ణయిస్తాడు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అంతకన్నా ఏముంది చెప్పండి నాకు. నేను ఎంత అవినీతి పరుణ్ణి అనుకుంటున్నారు ప్రజలు. నా సత్యపల్లి అడగమని చెప్తారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిందండి వయ్యారి. మీరందరూ కూడా వచ్చి ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మేమున్నాం, చంద్రబాబు నాయుడు తప్పుల్ని ఎండగడతాం, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని అడుగు తింటానిక. మీ చిత్తశుద్ధికి మీ అందరికి కూడా నమస్కారాలు. నమస్కారం. అది కాకుండా సూపర్ 6 ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటివి అన్ని ఇస్తూ ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా అబద్ధాలు చెప్తారా? చేద్దామంటావు మరి ఈ బతుకులు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడికి ఆ కళ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తిని మోసం చేస్తుంటే
ఎదవ సోది. ఆయన సంఖ్యకి కూర్చొని ఆయన్ని నేనే గెలిపించాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. నేను లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా గెలవడని తెలుగుదేశం వాళ్ళు అంటారు. అనిపించాం. ఎందుకంటే మీరందరూ గమనించారు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఎలా మాట్లాడాడో. గాడిది గుడ్డేం కాదు. కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. తప్పులు చేసే తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి నేను రెస్పాండ్ అవను. నాకు జీలు ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక ఏం ఉంది. నన్ను చంపగలరా, చేయగలరా, చేసే ధైర్యం లేదు. ఎక్కువ మాట్లాడితే రేప్ చేస్తాను. రేప్ చేయడం ఎందుకు? డబ్బులు ఇస్తే నేనే వస్తాగా. ఒకసారి చూడాలనుందమ్మా, దాన్ని ఒకసారి బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. ఎస్, అంటే జగన్ గారి చిటికెని వేలి మీద వెంట్రుక కూడా పీకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయదేమో కదా. ఛాలెంజ్ చేస్తాను. అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది, దాంట్లో బూత్ ఏముంది? ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని నేను అది చేసేస్తా ఇది చేసేస్తానంటే ఊరుకుంటారా? వింటుంటారా? ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా నేను. కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే. కోతికి కొబ్బరి చిప్పరా? మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కి 175 సీట్లలో నించొని అప్పుడు మాట్లాడమను. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం వేరే వేదికల పైన మంత్రులే తిట్టేంత స్థాయికి ఎదిగిపోయారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? కొంచెం ఓవర్ కాలే, నాకు కూడా అదే అనిపిస్తుంది. వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న. ఏంటి జాలి చూపిస్తున్నావా? నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. క్లాప్స్ బా. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది? అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నావు అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. నేను నిన్ను విపరీతంగా ప్రేమించానన్నా, 4-5 సార్లు ప్రేమిస్తా అన్నావు అనుకో, 5వ తీసి నోట్లో పెడతా నీకు. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.